ఇప్పుడంతా కూడా రాజకీయం అంతా కూడా బాగా కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది. అంటే కేటీఆర్ సమస్యలపైన పోరాడుతున్నాడు అనసా ఇప్పుడు ఈ ఫార్ములా రేస్, ఈ రేస్. దానిపైన 55,00,00,000 విషయంలో క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాము? ఎందుకు పంపించాము? దానివల్ల ఏం బెనిఫిట్ పొందాను మొత్తం చెప్పినప్పటికి కూడా ఈరోజో రేపో అరెస్ట్ అన్నట్టుగా గవర్నర్ నుంచి ఆమోదం వచ్చింది. అలా చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాయడం. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అందులో వీళ్ళేమో ఖచ్చితంగా చర్చ కూడా అసెంబ్లీలో జరపండి ఈ ఈ రేస్ మీద అని కూడా చెప్తున్నారు. అవును. కానీ వీళ్ళు మాత్రము అంటే చిట్ చాట్ చేసుకున్నారట. సీనియర్‌లు కలిపేసి అందరూ వద్దు దీని కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో తెలవదు అన్నప్పుడు లేదు, లేదు, లేదు అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి నువ్వు పోయి చెప్పు పో అని చేసి పొంగులేటికి చెప్పినట్టు అవును. చిట్ చాట్‌లో మీడియాకి లీక్. చెప్పేసేయమని మీడియాకి లీకులు. అంటే మీకు ఓవరాల్‌గా ఈ పర్సెప్షన్ చూస్తుంటే అంటే తెలుసా? తెలియక చేస్తుర్రా? అంటే ఒకవేళ జైల్లోకి పోయినోళ్ళ పరిస్థితి అందరిది కూడా చూసినాం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాగా నడుస్తుంది హ్మ్. బాగా. జైలుకి పోయొచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అనేది. ఎందుకంటే జరిగింది అట్టే చూసినాం. ఏపీలో ఆ ఇద్దరు, ఈయన పోయొచ్చిన ఆయన ఈయన వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇప్పుడు కేటీఆర్‌ని లోపలేస్తాము, లోపలేస్తాము అనేసి అంటున్నారు. తప్పు చేసిన వాడు ఎవడికైనా జైలుకెళ్ళాల్సిందే అనేసి. తప్పు జరగలేదని చెప్తుర్రు. తప్పు చేసిన వాడు జైలుకెళ్ళాలని వీళ్ళంటున్నారు. నిజంగానే జైలుకి పంపిస్తే ఎట్లుంటది? వాళ్ళకొచ్చే బెనిఫిట్ ఏంది? ఒకటి ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలనే ఇప్పుడు ఈ ఫార్ములా ఇది ముందుకు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గాని, వారి మంత్రివర్గం గాని డిస్కషన్ పెట్టుకుంటుంది. వారికి అజెండా ఏముండాలి? ఎక్కడైనా తప్పు జరిగితే చట్టం దాని పని తాను చేసుకోపోవాలనుకోవాలి గానీ, కూర్చొని గంటలు గంటలు మీటింగ్ పెట్టుకొని మనం అరెస్ట్ చేద్దామా వద్దా? చేస్తే ఏమైతది? హ్మ్. చేయకపోతే ఏమైతది? రాజకీయంగా మనకు లబ్ధి ఉంటదా? నష్టం ఉంటదా? ఇవి మాట్లాడతారా అండి ఎవరైనా క్యాబినెట్‌లో కూర్చొని? మీరు చెప్పండి. ఒకవేళ నేను తప్పు జరిగింటే కేస్ ఫైల్ చేయండి. విచారణ సంస్థలొస్తాయి, కోర్టులున్నాయి, న్యాయస్థానాలున్నాయి. కేటీఆర్ గారు గూడా చెప్పారు. మాకు న్యాయస్థానాలున్నాయి. మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. అక్కడ జరిగిందే లేదు. ఇప్పుడు ఆళ్ళు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. అసలక్కడ కరప్షనే లేనప్పుడు ఏసీబీ ఎక్కడికెళ్ళొస్తదండి? ఏసీబీ కేస్ ఎట్లా ఫైల్ చేస్తది? నాకు యాస్ ఎ కామన్ మ్యాన్, యాస్ ఎ లేమన్ నేను అడుగుతున్నా. కరప్షన్ అంటే ఏంటిది? మనీ లాండరింగ్ అంటే ఏంటిది? అందరికి తెలుసది. కానీ ఇక్కడ ఫార్ములా ఈ రేస్‌కి సంబంధించి ఏదైతే హైదరాబాద్‌లో గత సంవత్సరం జరిగిందో, దాని ద్వారా 700,00,00,000 ఎకానమీ బూస్ట్ అయింది హైదరాబాద్‌కి. హాస్పిటాలిటీ ద్వారా, హోటలింగ్ ద్వారా, ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా రకరకాల అంటే ఇది నేను చెప్పేది గాదు, బీఆర్ఎస్ చెప్పేది గాదు. నియెల్సన్ అనే ఒక ఇండిపెండెంట్ సంస్థ వాళ్ళు సర్వే చేసి ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు సర్వే చేసి చెప్పిందేంటంటే, ఈ ఒక్క రేస్ పెట్టడం వల్ల హైదరాబాద్‌లో 700,00,00,000 లాభం జరిగింది హైదరాబాద్ సిటీకి అని చెప్పినారు. ఆ రేస్‌కి ఖర్చెంతయిందండి? 100నో, 140,00,00,000 అయింది. ఆ 140,00,00,000 ఖర్చు పెట్టినందుకు 700,00,00,000 లాభం జరిగింది ఒకటి. రెండవది వీళ్ళది చాలా సంకుచిత మనస్తత్వం ఉందండి కాంగ్రెస్ పార్టీకి. ఏది గూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఏది ఆలోచించినా పెద్దగా ఆలోచిస్తారు. రేస్ అని మాట్లాడుతున్నారు గానీ, అది యాక్చువల్‌గా రేస్ కన్నా ఎక్కువ లాభం ఎక్కడ జరుగుతదంటే, మనకి ఈ మొబిలిటీ వ్యాలీ ఒక వీక్ ఆఫ్ ఈ మొబిలిటీని మనం తెలంగాణని హబ్‌గా క్రియేట్ జేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్ ద ఫ్యూచర్. అంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వెహికల్స్ అవన్నీ కనుమరుగైపోతే రాబోయే రోజుల్లో అంతా బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విల్ టేక్ ఓవర్. ఈ గ్రోత్ ఫేజ్‌లో హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణని ఎట్లా మనం హబ్‌గా తీసుకురావాలని చెప్పి పెద్ద ఆలోచనతోని ఈ మొబిలిటీ వ్యాలీ, ఈ మొబిలిటీ సమ్మిట్ అని పెట్టేసి ఆ వీక్ ఏదైతే రేస్ జరిగిందో ఫిబ్రవరి గత సంవత్సరం, అంతకన్నా ముందు 1 వీక్ ఒక ఈవెంట్ చేసింది ప్రభుత్వం. ఆ ఈవెంట్‌లో ఏం జరిగింది? దివిటిపల్లిలో ఈ మొబిలిటీ క్లస్టర్ అని చెప్పి అక్కడ ప్రభుత్వం కొద్దిగా ల్యాండ్ ప్రైవేట్ పెట్టుబడులకు ఇయర్‌మార్క్ చేస్తే, అమరరాజా బ్యాటరీస్ వచ్చి 9,500,00,00,000 ఇయాన్ లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఈ ఫ్యూచర్ ఆఫ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్‌కి వాళ్ళు పెట్టుబడులు అనౌన్స్ చేశారు. అట్లా హుండై లాంటి కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ ఇక్కడ మొమిన్‌పేట్, ఎంకతలపల్లి దగ్గర అక్కడ ఒక క్లస్టర్ కానీ క్రియేట్ ఇప్పుడు చేశారు. ఈ 55,00,00,000 చుట్టే తిరుగుతుంది గదా! వాళ్ళు రద్దు అంటే నేను జేసుకున్నారు. చెప్తున్నా. అంటే వీళ్ళకి ఫస్ట్ అది తెలవదు. ఆ రేస్ ఏంది తెలవదు. దాని ఎనక ఎంత శ్రమ జరిగింది, పెట్టుబడులు తీసుకొచ్చి అంటే దీని ఎనక మనకి విజన్ ఏముండే అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఒక హబ్ క్రియేట్ చేసుకుంటే ఈ ఈ ఎలక్ట్రిక్ రేస్ ద్వారా ఇంటర్నేషనల్‌గా హైదరాబాద్ ఒకటి గ్లోబల్ మ్యాప్‌లోకి పోతుంది. ఏ కంట్రీస్‌లో, ఏ సిటీస్‌లో జరుగుతదండి ఈ రేసు? ఫార్ములా ఈ రేసు? లండన్, న్యూయార్క్, రోమ్, పారిస్, బీజింగ్ ఇట్లాంటి ప్రధాన 9, 10 నగరాలు ప్రపంచంలోనే 9 మంది డెవలప్డ్ సిటీస్‌లో జరిగే ఈవెంట్స్ మ్యాప్‌లో, సర్క్యూట్‌లో హైదరాబాద్‌ని తీసుకుపోయి పెట్టినాం మనం. అది హైదరాబాద్‌కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చినట్టు కాదా? నంబర్ 1. నంబర్ 2 నేను ఇంతకుముందు చెప్పినట్టు 700,00,00,000 లాభం జరిగిందని ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సర్వే చేసి చెప్పింది ఆ రేస్ వల్ల. కాదా? నంబర్ 3 దాదాపు 20,000,00,000 పెట్టుబడులు ఆ 1 వీక్ ఆఫ్ ఈవీ సమ్మిట్ ఏదైతే రేస్‌కి ముందు చేసిందో ప్రభుత్వం, దాదాపు 20,000,00,000 పెట్టుబడులు అనౌన్స్‌మెంట్స్ వచ్చినాయి తెలంగాణకు. అది లాభం కాదా? యాక్చువల్‌గా విజన్ వచ్చేసి ఈ మొబిలిటీ వ్యాలీ, ఈ రేస్ ద్వారా ఈ 4 సంవత్సరాలకు రాసుకున్న కాంట్రాక్ట్ వీళ్ళు. ఫార్ములా ఇంటర్నేషనల్ ఎఫ్ఐఏ ఫార్ములా ఆఫ్ అవును. ఇంటర్నేషనల్ ఆటోమొబైల్. ఈ
వీళ్ళ విజన్ ఏముండే అంటే 2030 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ఇట్లా రేస్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం పెట్టుబడులు ఆకర్షించుకుంటూ పోతే మనం 2030 వరకు 50,000 కోట్ల పెట్టుబడులు, తద్వారా 4 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు తెలంగాణలోకి తీసుకురావాలనే ఒక పెద్ద ఆలోచనతో తీసుకొచ్చినటువంటి రేస్ అది. ఉట్టిగానే ఏదో రేసు, కార్లు పోతాయి, రేస్ చేసుకుంటారు, డబ్బులున్న వాళ్ళు చూస్తారు, టైంపాస్ కోసం అది కాదు ఐడియా. అది కాదు ఐడియా. వాజ్ టు గెట్ ఇన్వెస్ట్మెంట్స్, టు గెట్ క్రియేట్ జాబ్స్. దట్ వాజ్ ది ఐడియా అండ్ పుట్ హైదరాబాద్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కూడా బెనిఫిట్ అయింది అన్ని రకాలుగా. దిస్ వాజ్ ద కాన్సెప్ట్. అయితే ఇప్పుడు 55 కోట్లది వచ్చేసే వరకు చాలామంది క్లారిటీ కావాలి. 55 కోట్లు 55 కోట్లు ప్రభుత్వం నుంచి ఎవరు ప్రైవేట్ ఖాతాలకు పోలేదండి. అక్కడ ఏం జరిగింది 1 మినిట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2023 నుంచి 4 సంవత్సరాలకి తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ చేసుకుంది ఎఫ్ఐఏతో, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్. ఈ ఎఫ్ఐఏ అనేది అంతర్జాతీయ సంస్థ. ఇదేదో ప్రైవేట్ వ్యక్తితో ప్రైవేట్ బ్యాంక్ అకౌంటో కాదు. వీళ్ళు తెలంగాణలో హైదరాబాద్లో కాదు, మొత్తం ప్రపంచంలో మోటార్ స్పోర్ట్ కండక్ట్ చేస్తుంది. F1, ఫార్ములా 1, ఫార్ములా 2 ఈ రేస్ ఇది ఎంత పాపులర్ అంటే మోటార్ స్పోర్ట్, నాకు తెలిసి గత సంవత్సరం జరిగిన ఫార్ములా 1 రేస్లో దాదాపు 50 కోట్ల మంది వీక్షించారు. 50 కోట్ల మంది చిన్న నంబర్ కాదు. అంటే ఇట్స్ మోస్ట్ లవ్డ్ స్పోర్ట్ ప్రపంచంలో, చాలామందికి ఇష్టం, చూస్తారు. ఇట్లాంటి రేసు 4 సంవత్సరాలకి నేను ఇంతకుముందు చెప్పిన అన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో తెలంగాణకు మేలు జరగాలి, ఇక్కడ యువతకు ఉద్యోగం రావాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలి, పెట్టుబడులు రావాలని చెప్పి 4 సంవత్సరాల కాంట్రాక్ట్ సైన్ చేసుకుంది. మొదటి సంవత్సరం 2023లో లాస్ట్ ఫిబ్రవరిలో రేజ్ జరిగినప్పుడు గ్రీన్కో అనే ఒక ప్రైవేట్ సంస్థ వచ్చేసి వాళ్ళు స్పాన్సర్షిప్ చేసినారు ఈవెంట్కి. స్పాన్సర్షిప్ చేసినప్పుడు ఈవెంట్ జరిగింది లాస్ట్ ఇయర్, సక్సెస్ఫుల్గా అయింది. మనం దాని రిజల్ట్ చూసినాము. ఇవన్నీ మనం ఇప్పుడు ఏదైతే లాభాలు మాట్లాడుకున్నాము ఇవన్నీ కనబడ్డాయి. ఈ ఇయర్ 2024లో మళ్ళీ ఫిబ్రవరిలో ఇట్ వాస్ సపోజ్ టు షెడ్యూల్, అంటే 4 ఇయర్స్కి ఉన్న కాంట్రాక్ట్ కదా, సెకండ్ ఇయర్ చేయాల్సింది. కానీ ఏమైంది, దురదృష్టవశాత్తు డిసెంబర్లో ఈ ప్రభుత్వం వచ్చింది. లాస్ట్ డిసెంబర్లో ఈ ప్రభుత్వం వచ్చి రాగానే నేను ఇంతకుముందు చెప్పినట్టు అనాలోచితంగా ఎక్కడ డిస్కషన్స్ లేకుండా ఫార్మాసిటీ రద్దు, మెట్రో ఎయిర్పోర్ట్ రద్దు, అట్లనే ఫార్ములా ఈ రద్దు అన్నారు. రద్దు అనేసారు. రద్దు అనగానే ఏమైంది, ఆల్రెడీ 4 సంవత్సరాలకు రాసుకున్న కాంట్రాక్టు లాస్ట్ ఇయర్ ఆ ప్రైవేట్ స్పాన్సర్ వచ్చేసి స్పాన్సర్ చేసి ఈవెంట్ జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ జరగాల్సిన రేస్కి ఆ ప్రైవేట్ స్పాన్సర్ బ్యాక్ వెళ్ళిపోయాడు. సో మనకి వేరే స్పాన్సర్ని తీసుకొచ్చి స్పాన్సర్షిప్ చేయించే లోపు ఒక స్టాప్ గ్యాప్ అగ్రిమెంట్గా ప్రభుత్వం ఏమన్నది, మీరు రేస్ కండక్ట్ చేయండి. ఏదైతే స్పాన్సర్షిప్ వచ్చి ఆ స్పాన్సర్ వచ్చి కొత్త స్పాన్సర్ వచ్చి మాకు డబ్బులు ఇస్తాడో అంతలోపు గవర్నమెంట్ మేము స్పాన్సర్ చేస్తాం ఈ రేస్కి, మీరు రేస్ కండక్ట్ చేయండి, ఎందుకంటే రేస్ షుడ్ గో ఆన్. ఆ కొత్త స్పాన్సర్ వచ్చినప్పుడు ఆ స్టాప్ గ్యాప్ అగ్రిమెంట్ మనం ఫిల్ చేసుకుందామని చెప్పేసి 55 కోట్లు ప్రభుత్వం నుంచి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫార్ములా ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ ఏమైంది, నేను చెప్పినట్టు డిసెంబర్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దు అన్నారు. రద్దు అన్నప్పుడు ఆ సంస్థ ఏమంటుంది, మీరు మాతో 4 సంవత్సరాలు కాంట్రాక్ట్ రాసుకున్నారు, లీగల్ కాంట్రాక్ట్, తద్వారానే మీరు మాకు ఆ 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసారు రేస్ కండక్ట్ చేయడానికి. మీ తరఫు నుంచి మీరు వచ్చి క్యాన్సిల్ చేస్తున్నారు, మా తరఫు నుంచి మేమేం బ్రీచ్ చేయట్లేదు కాంట్రాక్ట్. మీరే కాంట్రాక్ట్ చేసుకున్నారు, మీరు రేస్ కండక్ట్ చేయమన్నారు, డబ్బులు ఇచ్చారు. అది మన ప్రభుత్వం ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అయిపోయేది, రేస్ అయిపోతుంది. కానీ వీళ్ళు వచ్చి బ్రేక్ చేసినందుకు వాళ్ళు ఏమన్నారంటే, మీరు బ్రేక్ చేసినారు కాబట్టి మేము మీరు ఫోర్ఫిట్ అవుతారు. గవర్నమెంట్ ఏదైతే 55 కోట్లు రేస్ కండక్ట్ చేయమని మాకు ట్రాన్స్ఫర్ చేసిందో మీరే క్యాన్సిల్ చేస్తారు కాబట్టి మీరు ఆ 55 crores మీరు ఫోర్ఫిట్ కావాలి ప్రభుత్వము. ఇక్కడ ఇది జరిగింది. ఇందులో కరప్షన్ ఏముంది, డబ్బులు చేతులు మారి కేటీఆర్ గారికి ఏమి లాభం జరిగింది, వీళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లకు వీళ్ళ జేబులకు ఏమైనా వచ్చినాయి ఆ డబ్బులు. ఉల్టా కేసు అనేది బనాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక అనాలోచిత నిర్ణయం వల్ల 55 కోట్లు ప్రభుత్వ నిధులు ఆ సంస్థకి ఇచ్చి వాడు మళ్ళీ వాపసు ఇవ్వకుండా వీళ్ళు కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద.